ఆ రోజు ల్యాబ్కి వెళుతున్న అంజు దగ్గరకొచ్చాడు విక్రమ్. నన్నెందుకలా ఏడిపిస్తున్నావు అంజు? నిన్నెంత సీరియస్గా ప్రేమిస్తున్నానో చెప్పనివ్వెందుకు? మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా కనీసం నా లెటర్ అయినా తీసుకుని చదవ్వా? జేబులోంచి లెటర్ తీసి ఇవ్వబోయాడు. తీసుకోలేదు అంజు. తీసుకో అంజు, ఇందులో నా మనస్సుంది. నీ మీద నాకెంత ప్రేముందో అదంతా అక్షరరూపంలో ఇందులో నిక్షిప్తం చేశాను. నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, కనీసం ఈ లెటర్సు చదివినా చాలు ప్రాధేయపడుతున్నట్లుగా అన్నాడు. శాంతంగానే చెప్పింది అంజు. నాకిలాంటివన్నీ ఇష్టం ఉండవని చెప్పాను కదా, ఇంకా ఏ ఆశతో నా వెంట పడుతున్నావు విక్రమ్? నిన్ను నేనెంత ప్రేమిస్తున్నానో తెలిస్తే నువ్వు మారతావన్న ఆశుంది. ఇప్పటికే నువ్వు కొంత మారావు. మొదట్లో నన్ను చూస్తే కసుబుసులాడేదానివి, ఇప్పుడు కొంచెం మెత్తబడ్డావు కదా. నా మంచితనాన్ని నువ్వు ఆ విధంగా అర్థం చేసుకున్నావా? హతాసురాలైనట్లుగా నుదుటి మీద కొట్టుకుంది అంజు. మనం సహవిద్యార్థులం, మన మధ్య ఉండాల్సింది స్నేహం మాత్రమే. చదువు పూర్తి చేసుకుని కాలేజీ నుండి వెళ్లిపోయే రోజు ఈ స్నేహ పరిమళాల్ని మూటగట్టుకుని వెళ్ళాలి. అది తలచుకున్నప్పుడు హాయినివ్వాలి. నిన్ను తిట్టి కోప్పడి మన మధ్య శత్రుత్వాన్ని రగల్చడం నాకిష్టం లేదు. నువ్వు నన్నింత వేధిస్తున్నా నేను ప్రిన్సిపాల్ గారికి కంప్లైంట్ చేయింది ఎందుకో తెలుసా? ఆయన కోపంతో నిన్ను కాలేజీ నుండి గెంటేస్తే అనవసరంగా నీ జీవితం నాశనమవుతుందన్న సానుభూతితోటే. నా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. దయచేసి నీ మనసు మార్చుకుని నా మానాన నన్ను చదువుకొనివ్వు ప్లీజ్ విక్రమ్. మనం మంచి స్నేహితులుగా ఉందాం. ఇంతకు మించి నువ్వు ముందుకు రావాలని ప్రయత్నించుకో. ఆల్రెడీ నేనెప్పుడో ముందుకొచ్చేశాను, ఇక వెనక్కి వెళ్లడం అసంభవం అంజు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నీ మనసు గెలుచుకోవడానికి నన్నేం చేయమంటావో చెప్పు అంజు ఉద్విగ్నంగా అన్నాడు విక్రమ్. నీకెలా చెబితే అర్థమవుతుంది? ప్రేమ గురించి పెళ్లి గురించి ఆలోచించే స్థితిలో నేను లేను. నన్నెందుకిలా వేధిస్తావు? నువ్వు నన్ను ప్రేమించడమే నిజమైతే నన్నిలా వేధించావు. సహనం కోల్పోతున్నట్టుగా అంది అంజు. సుధ కల్పించుకుంటూ అంది. నేనెప్పుడో చెప్పాను, వీడు మంచి మాటలతో దారికొచ్చే మనిషి కాదని. బ్యాగులోంచి ఎస్ఐ ఫోన్ నెంబర్లున్న కాగితం తీసి విక్రమ్ కళ్ల ముందు ఆడించింది. ఇదేంటో తెలుసా మిస్టర్? ఎస్ఐ గారి ఫోన్ నెంబర్లు. ఒక్క ఫోన్ కాల్ చాలు నీ భరతం పట్టడానికి. మొన్న ఆయన మన క్లాస్కొచ్చినప్పుడు అడిగి తీసుకున్నాను. అర్ధరాత్రి ఫోన్ చేసినా రెక్కలు కట్టుకుని వాళ్తానన్నాడు. విక్రమ్ నిర్లక్ష్యంగా నవ్వాడు. చిన్నపిల్లాడికి బూచిని చూపినట్టుగా ఈ కాగితాన్ని చూపుతున్నావే? కాదు, పాములవాడు నాగుపాము ముందు తెల్లవేరు చూపినట్లుగా చూపుతున్నాను నవ్వింది సుధ. ఇవేమీ పనిచేయని కళింగ పామును నేను. అతడు ఆమెలాగే ఎగతాళిగా నవ్వాడు. నేను ఇలాంటి వాటికి భయపడే మనిషిని కాదు. అసలు ఎవరికో భయపడి తోక ముడిచేది ప్రేమ ఎలా అవుతుంది? ఎన్నో సినిమాలు చూసుంటావు, ఎన్నో నవలలు చదువుంటావు. ప్రేమ కోసం ఏమైనా చేయగలవాడే నిజమైన హీరో అని నీకు తెలిసే ఉండాలి. నేను హీరోని కాదలుచుకున్నానే గాని జీరోని కాదలుచుకోలేదు. సినిమాలు బాగానే చూసేలా ఉన్నావే, డైలాగులు బాగానే కొడుతున్నావు. కానీ ఇది సినిమా కాదు, నవలా కాదు, జీవితం. ప్రేమ ప్రేమ అంటున్న నువ్వు నీ ప్రేమ ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఆలోచించవెందుకు? వన్ వే ట్రాఫిక్ లాంటి ప్రేమ ఎక్కడైనా సక్సెస్ కావడం చూసావా? అసలు నీ మీద ఏ ఉద్దేశమూ లేని ఒక ఆడపిల్ల వెంటపడి వేధించడం హీరో లక్షణమా? వీళ్ళలా వాదించుకుంటుండగానే అంజు ల్యాబ్కేసి వెళ్లిపోయింది. ఆమె మెల్లగా జారుకోవడం చూసి విక్రమ్కి చెప్పలేని బాధేసింది. ప్రశాంతంగా ఆమెను కూర్చోబెట్టి ఆమెతో మనసు విప్పి మాట్లాడాలనుంది. తానెంతగా ఆమెను ఇష్టపడుతున్నాడో చెప్పి దయచేసి నా గురించి కొంచెం ఆలోచించు అని చెబుదామనుకున్నాడు. ఎన్నిసార్లు ఆమె వెనకపడినా ఆమె తనకు అవకాశం ఇవ్వడం లేదు. ఎలా ఆమెను కలుసుకోవడం? కనీసం తాను రాసిన లెటర్ అయినా చదివితే బాగుండేది. దానికి ఒప్పుకోవడం లేదే. తన వ్యధంతా స్నేహితుల ముందు వెళ్లబోసుకున్నాడు విక్రమ్. నువ్వు అదే మనసులో పెట్టుకుని అనవసరంగా డిప్రెషన్కు లోను కావద్దు. అంజుని మార్చడానికి ఇంకా బోలెడు టైం ఉంది. ఎప్పుడు చదువు చదువు అంటూ చదువు ధ్యాస తప్ప మరొకటి లేని అంజుని నువ్వు ఆ రూట్లోనే వెళ్లి కలవడం బెటర్ అనిపిస్తోంది. చదువులో ఆమెను అధిగమించి క్లాస్ ఫస్ట్ కాదు, కాలేజీ టాపర్వికా. ఆ తేజగాడి దెమ్మ తిరిగిపోయేలా ర్యాంకు కొట్టు. అప్పుడు అంజు చచ్చినట్టు నిన్ను ప్రేమిస్తుంది. ఇదివరకు ఇచ్చిన సలహానే మళ్లీ ఇచ్చారు ఫ్రెండ్సు. అంతకు మించి ఏం చెప్పాలో పాలుపోలేదు వాళ్లకు. విక్రమ్ తెలివైన స్టూడెంటే, అయితే చదువే ప్రపంచం కాకుండా ఆడుతూ పాడుతూ పాస్ అయిపోవాలి అనుకునే రకం. ర్యాంకుల కోసం సినిమాలని సరదాలని త్యాగం చేయాల్సొస్తే ఆ ర్యాంకులే తనకు అవసరం లేదనే తత్వం అతడిది. కాని ర్యాంకు తెచ్చుకుని అంజు మనసులో చోటు సంపాదించుకోవచ్చునంటే మాత్రం అందర్నీ వదులుకునైనా చదువుతాడు. అంజు తందవుతుందంటే ఒక్క చదివేమిటి, ఏం చేయడానికైనా సిద్ధమే. విద్యాయజ్ఞం ప్రారంభమైంది.
ఒక యజ్ఞం నిర్వహిస్తున్నంత నిష్టగా శ్రద్ధగా చదువులో లీనమయ్యాడు విక్రమ్. ఎప్పుడూ ఫ్రెండ్స్తో హస్కు వేసుకుంటూ నవ్వుతూ తిరుగుతూ కనిపించే విక్రమ్ క్లాసులున్నప్పుడు తప్ప మిగతా సమయాల్లో పుస్తకం ముందు పెట్టుకుని చదువుకుంటూ కనిపిస్తున్నాడు. అతడి యజ్ఞం విజయవంతంగా పూర్తి కావడానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నట్టుగా స్నేహితులు కూడా అతడిని డిస్టర్బ్ చేయడం లేదు. హఠాత్తుగా అతళ్ళో అంత మార్పు రావడం చూసి కాలేజీలో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంటి దగ్గరైతే చెప్పనవసరం లేదు. తల్లిదండ్రులు ముక్కున వేలుంచుకున్నారు. ఇది వరలో చదువుతూ కనిపించడం చాలా తక్కువ. ఇంత డబ్బు ఖర్చు పెట్టి చదివిస్తుంటే వీడొట్టి ఆవరాలా తిరుగుతున్నాడే అని బెంగపడేవాడు తండ్రి. సందు దొరికినప్పుడల్లా ఫ్రెండ్సు షికార్లు కూడు పెట్టవరా, మాలా పోలమ్ముకుంటూ పేడెత్తుకుంటూ బ్రతికి కర్మ నీకు పట్టకూడదనే, నువ్వైనా రాజాలా బ్రతకాలనే పైసా పైసా కూడబట్టి నిన్ను చదివిస్తున్నాన్రా. ఆ స్నేహాలు కొంచెం తగ్గించి ఇంట్లో కూర్చుని శ్రద్ధగా చదువుకోరా అంటూ ఎప్పుడూ పోరాడేవాడు తండ్రి. నువ్వు ఎప్పుడూ చదువు చదువంటూ పోరు పెడితే నాకసలు చదవబుద్ధి కాదు తెలుసా అని విసుగ్గా ఇంట్లోంచి వెళ్లిపోయేవాడు విక్రమ్. ఇప్పుడంతా తారుమారైంది. కాలేజ్, ఇల్లు, చదువు, మరో ధ్యాస లేదతడికి. ఇదంతా అంజు కోసమే అన్న విషయం క్లాసులో ఆ అబ్బాయిలకే కాదు ఆ అమ్మాయిలకి తెలిసిపోయింది. అంజుకి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నట్టయింది. అతడు ఎందుకోసం చదువుతున్నా తన జోలికి రావడం లేదు కాబట్టి ఇక ప్రశాంతంగా చదువుకోవచ్చు అనుకుంది. అంజు కనిపిస్తే ప్రేమ నిండిన కళ్లతో చూడ్డం తప్ప ఆమె వెంట పడ్డం లేదు విక్రమ్. ఎంటెక్ పూర్తి చేస్తూనే వంశీ మొదటి ఇంటర్వ్యూలోనే జాబుకి సెలెక్ట్ అయ్యాడు. ఆ రోజు అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి అమ్మా నాన్న లేరు. ఉన్నది ఒక్క చెల్లెలు మాత్రమే. ఒకరిద్దరు ప్రాణ స్నేహితులున్నారు. కానీ చెల్లెలి తర్వాతే వాళ్ళు. తనకి జాబ్ వచ్చిన సంగతి చెల్లెలికి చెప్పాలని పరిగెత్తుకొచ్చాడు ఇంటికి. తలుపుకి ఉదయం పెట్టిన తాళం అలాగే ఉంది. అంజు ఇంకా రాలేదన్నమాట. 2 కళ్ళని 1000 కళ్ళుగా మార్చుకున్నట్టుగా ఎదురు చూడసాగాడు వంశీ. రావలసిన టైం కంటే కొంచెం ఆలస్యంగానే ఇంటికొచ్చింది అంజు. ఎందుకమ్మా లేటైంది? ల్యాబ్ ఉందన్నయ్య, టైంకి రాని సిటీ బస్సులకు తోడు ట్రాఫిక్ జామ్, విసిగెత్తిపోయింది ప్రాణం అంటూ హ్యాండ్ బ్యాగ్ టేబుల్ మీదకి విసిరి అలసిపోయినట్టుగా ఈజీ చైర్లో వాలిపోయింది. చెల్లెల ముఖంలో అలసట స్పష్టంగా కనిపిస్తుంటే పుట్టెడు జాలేసింది వంశీకి. వెళ్ళి మొహం కడుక్కో, అలసట తగ్గి ఫ్రెష్నెస్ వస్తుంది. ఈలోపు నీకోసం మంచి కాఫీ రెడీ చేసి ఒక మంచి కబురందించడానికి సిద్ధంగా ఉంటాను. అలసట ఎక్కడ మాయమైపోయిందో దిగ్గున లేచింది. మంచి కబురా? ఏంటని అది? ముందు నువ్వు వెళ్ళి మొహం కడుకురా, ఈలోగా నేను కాఫీ కలుపుతాను. ముఖం తర్వాత కడుక్కుంటాను గాని ముందు చెప్పన్నయ్యా, చెయ్యి పట్టుకుని ఊపేస్తూ ఆత్రంగా అంది. ఏయ్, ముందు మొహం కడుకురమ్మన్నానా? అంజు 2 భుజాలు పట్టుకుని బాత్రూం వైపు నెడుతూ అన్నాడు వంశీ. అబ్బా, ఇప్పుడు నా మొహానికి ఏమైంది? పెళ్లి చూపులకి ఎవరినైనా ఇంటికి పిలిచావా ఏంటి? ఎవడా? ఏంటే కాబోయే మగణ్ణి అంత మాట అనేశావు? నిజంగా పెళ్లి చూపుల కోసమేనా ఈ సంబరమంతా? నేనసలు పెళ్లి చూపులకు ఒప్పుకుంటే కదా నీ పెళ్లి కాకుండా నా పెళ్ళేంటనయ్యా? నేను చేసుకోనంటే చేసుకోను హఠంగా అంది. చాలా అందగాడు, మన్మధుడనుకో, అనవసరంగా మిస్ అవుతావు. మన్మధుడు గాని ఇంద్రుడు చంద్రుడు కాని. పడవంత కారు, రాజప్రసాదంలాంటి బంగళా, కుబేరుడికున్నంత ఐశ్వర్యం. నువ్వేం నన్ను ఊరించనక్కర్లేదు. నేనిప్పుడు చేసుకోను. పెళ్లి చూపుల కోసం కాదు గాని నువ్వెళ్ళి మొహం కడుకురావే. కాఫీ కలపడానికి వంటింటి వైపు వెళ్లాడు వంశీ. నా ముఖానికి ఆ మంచి కబురుకు సంబంధం ఏమిటో గొణుక్కుంటూనే వెళ్లి సింకు దగ్గర మొహం మీద నీళ్లు కొట్టుకొచ్చింది. ఇప్పుడైనా చెప్పు, ఊరించక. ముందు ముఖం తుడుచుకో. తలుపు రెక్క మీదున్న టవల్ చెల్లెల మీదకి విసిరాడు వంశీ. ముఖం తుడుచుకుని కాఫీ కప్పు కోసం చేయి చాచింది. ఇక్కడ కాదు, డ్రాయింగ్ రూంలోకి పద, అక్కడ కాఫీ తాగుతూ చెబుతాను. అబ్బా, ఏంటన్నయ్యా మరి అంత ఊరించడమా? కాళ్ళు టపటపా కొట్టుకుంటూ వెళ్లి డ్రాయింగ్ రూంలో కూర్చుంది. 2 కప్పులు తెచ్చి ఒకటి అంజు చేతికిచ్చి తనొకటి తీసుకుని కుర్చీలో కూర్చున్నాడు వంశీ. నీకో సంగతి చెప్పాలని ఇంటికి పరిగెత్తుకొస్తే నువ్వింకా రాలేదు. అయినా ఆలస్యం అయింది కదా, మరికొంచెం ఆలస్యం చేసి చెబితే ఏమైందని ఇప్పుడన్నా చెబుతావా లేదా? అంత కోపమెందుకు చిట్టి చెల్లి? నాకు ఉద్యోగం వచ్చింది. మొన్న ఇన్ఫోసిస్లో ఇంటర్వ్యూ అయిందని చెప్పావు. సెలెక్ట్ అయినట్టు ఈరోజు ఈమెయిల్ పంపారు. ఇంటర్వ్యూ అయినప్పటి నుండి అన్నయ్య రిజల్ట్స్ కోసం ఎంత ఆత్రంగా ఎదురుచూస్తున్నాడో తెలుసు అంజుకి. సెలెక్ట్ కాకపోతే బాగా డిసప్పాయింట్ అయ్యేవాడని కూడా తెలుసు. చాలా సంతోషంగా ఉందన్నయ్య, మొదటి ఇంటర్వ్యూలోనే సెలెక్ట్ కావడం నిజంగా ఎంత లక్కీ. నువ్వు మొదటి ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టే నా బీటెక్ కంప్లీట్ కాగానే జాబ్ వస్తే ఎంత బాగుండు.
ఇప్పటినుండే నువ్వు జాబులో చేరడం గురించి ఆలోచిస్తున్నావా? ఎంటెక్ అయ్యాకే జాబ్ గురించి ఆలోచించు. లేదన్నయ్య, జాబులో చేరాకే పార్ట్ టైంగా ఎంటెక్ చేస్తాను. జాబ్ చేస్తూ ఈవినింగ్ కాలేజీలో చేరి చదవడం అంటే కష్టం అంజు. ఎంత ప్రెజర్ పడుతుందో తెలుసా? నేనుండగా నిన్ను కష్టపడిస్తానా? కష్టమేం కాదు, ముందు జాబ్ వచ్చాకే ఎంటెక్ గురించి ఆలోచించేది. ఒకసారి జాబ్లో పడితే, అది సాఫ్ట్వేర్ జాబ్లో పడితే చదివే ఆసక్తి పోతుందమ్మా. పీజీ పూర్తయ్యాకే జాబ్ గురించి ఆలోచించు. కాదన్నయ్య, ముందు జాబ్ చెయ్యాలి, తర్వాతే ఏదైనా. నా సంగతికేం గాని నీ సంగతి చెప్పు. జాబ్ వచ్చేసింది, తర్వాత ఏముంది? ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి జాయిన్ అవడమే. వేరే స్టేట్లో వేస్తే నీ సంగతి ఏమిటా అని ఆలోచిస్తున్నాను. నా సంగతేమిటి? ఒక్కదానివి ఎలా ఉంటావు నేను దూరంగా వెళ్ళిపోతే? నా గురించి నువ్వేం వర్రీ అవ్వకు. నేను ఏదైనా లేడీస్ హాస్టల్లో ఉంటాను. స్వంత ఇల్లుండగా, తోడబుట్టినవాడుండగా నువ్వెక్కడో హాస్టల్లో ఉండడం నా మనసుకు నచ్చడం లేదు. నా కోసం వచ్చిన జాబ్ వదిలేస్తావా ఏంటి? వదిలేను గాని నిన్నెవరికి అప్పజెప్పి వెళ్ళనా అని ఆలోచిస్తున్నా దిగులుగా అన్నాడు వంశీ. బాబాయ్ వాళ్ల సంగతి తెలిసిందే కదా అన్నయ్య. ఇంకెవరున్నారు మనకి కావలసిన వాళ్ళు? నేను హాస్టల్లో ఉంటే నువ్వు ఫీల్ కావాల్సిందేముంది చెప్పు? నువ్వు కావాలని నన్ను వదిలి వెళ్లడం లేదుగా. పోస్టింగ్ ఎక్కడిస్తారో తేలాక ఆ విషయం మాట్లాడదాం. ఎక్కడే వేస్తే సమస్య ఉండదుగా. నాకు జాబ్ వచ్చిన శుభ సందర్భంలో నీకేం కావాలో కోరుకో అంజు. ఏం కోరినా ఇస్తావా? ఇవ్వడానికే కదా అడగమన్నాను. ఇస్తావు కదా? అరే, అనుమానం ఎందుకు? నాకు వదిన కావాలి. ఈ సంతోష సమయంలో వదిన గోలేమిట్రా? ఇప్పుడప్పుడే వదిన లేదు, వంకాయ లేదు. ఇదివరకైతే జాబ్ లేదు, ఇప్పుడు జాబ్ వచ్చింది కదన్నయ్య. ఇప్పుడేంటి అభ్యంతరం? పెళ్ళైతే నా సంసారం నాకైపోతుంది కదా. నీ గురించి పట్టించుకునే తీరిక, ఓపిక నాకుంటాయో లేదో. లోకసహజంగా నా భార్య, నా పిల్లలు అన్న స్వార్థానికి లొంగిపోయాననుకో, నీకెంతో అన్యాయం జరిగిపోతుందిరా. ఇంటెద్దల మీదొచ్చే డబ్బుతో చాలినట్టుగా జీవితాలు గడిపాం. ఏ కోరిక రెక్కలిప్పుకోకుండానే కత్తిరించేశాం. ఆనందకరమైన వాటికెన్నింటికో దూరంగా ఉన్నాం. నీ తోటి అమ్మాయిలు ఎన్ని విలాసాలకు పోయినా నువ్వు మాత్రం మన ఆర్థిక పరిస్థితిని గుర్తుపెట్టుకుని నన్ను ఇబ్బందులు పెట్టకుండా మసిలావు. ఇప్పుడు నాకు జాబ్ వచ్చాకైనా నిన్ను సుఖపెట్టాలనే ఆలోచన చేయకపోతే నేనేం మనిషిని చెప్పు? ఎన్నాళ్ళు మనం ఏం కష్టపడ్డామని బాధ? తిండికి బట్టకి లోటు లేకుండా, ఎవరినీ దేవరించకుండా హుందాగా బ్రతికాం కదూ. పూటకో ఫ్యాషన్ మార్చేసే మన ఫ్రెండ్స్ ముందు మనం కట్టుకునే బట్టలు ఓ బట్టలేనా? నీకైనా నాకైనా 5-6 జతల బట్టలు. నిరాడంబరంగా ఉండడమే మంచిదని మనసుకు నచ్చజెప్పుకోవడం. జాబ్ వచ్చింది కదా అని ఇప్పుడు పూటకో డ్రెస్సు మారుస్తావా ఏంటి? అలా అని కాదు, మనం ఎలా బ్రతికామో చెబుతున్నాను. కొంచెం సుఖపడే రోజులొచ్చేసరికి జనాభా పెంచుకుని మళ్లీ అదే జీవితం గడపాలని నాకు లేదు. అలా అనుకుని ఎన్నాళ్ళు పెళ్లి చేసుకోకుండా ఉంటావు? కనీసం కొంతకాలం. ఈలోగా నువ్వు జీవితంలో సెటిల్ కావాలి అంటే నేను నీకు మంచి వరుని చూసి పెళ్లి చేయాలి. నీ గురించి నాకు చింతలేదు అనుకున్నాకే నా పెళ్లి గురించి ఆలోచన. నా కోసం నువ్వు అంతంత త్యాగాలేం తలపెట్టనక్కర్లేదు. ముందు నీ పెళ్ళయ్యాకే నా పెళ్లి. వదినొస్తేనే కదా నువ్వు పీటల మీద కూర్చుని నన్ను దారబోసేది. చెల్లెలి పెళ్లి చేయకుండా నేను పెళ్లి కొడుకును కావడమేమిటి? అందరూ చీ కొడతారు. నీ పెళ్లి కంటే ముందు నా పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. వదిన అంటూ నన్ను వేధించడం మానేయ్, ఖచ్చితంగా చెప్పాడు. నిన్ను కన్యాదానం చేయడానికి బాబాయ్, పిన్ని ఉన్నారు. వాళ్ళు పీటల మీద కూర్చుంటారు. వాళ్ళు పీటల మీద కూర్చుంటే నేను అసలు పెళ్లే చేసుకోను. అమ్మా నాన్న లేని మనల్ని పట్టించుకోలేదనే కదా నీ కోపం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారా? వాళ్ళకి పిల్లలు, సంసారం ఉన్నాయి కదా. మరో కుటుంబాన్ని మేదేసుకుని పోషించడం అంటే భారమే కదా. పిన్ని వాళ్ల చెల్లెల్ని, తమ్ముళ్ళని దగ్గరించుకుని చదివించడం భారం కాదు గాని మనల్ని ఉంచుకుని చదివించడం భారమవుతుందా? నువ్వేం వాళ్ళని సమర్థించుకో. చిన్నవాళ్లమని కూడా చూడకుండా మనల్ని పంపించేయడం తప్పే. కాని ఏం చేస్తాం? మనకున్న రక్త సంబంధం బాబాయ్ మాత్రమే. వాళ్ల మీద ద్వేషం పెంచుకుని దూరం చేసుకుని ఏకాకులం అయిపోవాలా? నన్నడిగితే బాబాయ్ మనల్ని పంపించేసి మంచి పని చేశాడు. చిన్న వయసులోనే బ్రతుకు పోరాటం నేర్చుకున్నాం. మన తిండి మనం తిన్నాం. మన కాళ్ల మీద మనం నిలబడ్డాం. ఇదంతా ఆత్మగౌరవమైన విషయం. అది నిజమేననుకో, కాని వాళ్ల నిర్దాక్షిణ్యం చూస్తే మనసు రగిలిపోతుంది. ఈరోజు నాకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా ఇంట్లో వంట బంద్. మంచి హోటల్కి తీసుకువెళ్లి మంచి డిన్నర్ ఇప్పిస్తా నీకు. తర్వాత ఏదైనా సినిమాకి, నువ్వు ఇష్టపడిన సినిమాకి తీసుకెళ్తాను. ఇక నుండి నువ్వు ఏ కోరికని చంపుకోనక్కర్లేదు. ఏది కావాలన్నా నిర్భయంగా నన్నడుగంజు, తీరుస్తాను.
అన్నయ్య హఠాత్తుగా వరాలిచ్చే దేవతల అవతారం ఎత్తేసరికి నవ్వొచ్చింది అంజుకి. నాకేం పెద్ద పెద్ద కోరికలేం లేవన్నయ్యా. నా కోరికలు చదువు పూర్తి కాగానే జాబ్ రావాలని, మన ఇంట్లోకి మూడో వ్యక్తి రావడం జరిగితే నన్ను అర్థం చేసుకునేది కావాలని. మూడో వ్యక్తి అంటే నిన్ను చేసుకునేవాడు కూడా అవుతాడు కదా. నేను వదిన గురించి మాట్లాడుతున్నాను. నిన్ను ఆప్యాయంగా చూసుకునేదైతేనే చేసుకుంటాను. అంజు కొంచెం ఆశ్చర్యంగా, పెళ్లికి ముందు ఆమె ఎలాంటిదో ఎలా తెలుస్తుందన్నయ్య అంది. అదే కదా వచ్చిన చిక్కు. నిన్ను బాధపెట్టే మనిషొస్తే ఆమెకు నాకు విడాకులు తప్పనట్టే. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నాడట. వెనకట్టుకో వెర్రి వెంగళాయ్. పెళ్ళే కాలేదు, విడాకులు దాకా పోయావా? పక్కున నవ్వింది. నిజంగా ఆవిడ నిన్ను బాగా చూసుకోకపోతే మాత్రం జరిగేదదే. ఆవిడ్ని ఇంటి నుంచి తరిమేయడం ఖాయం. జీవితం గురించి నెగిటివ్ ఆలోచన ఉండకూడదు, అంతా పాజిటివ్గా ఆలోచించాలి అని చెప్పేవారు మూర్తి సార్. రాబోయే ఆవిడ గురించి చెడుగా ఎందుకు ఆలోచించాలి? మంచిగానే ఊహిద్దాం. నన్ను అమ్మలా చూసుకునే వదినమ్మ వస్తుందన్న ఊహల్లో ఊగని. ఊగు ఊగు, ఊగి ఊగి కింద పడకపోతే చాలు. లే తయారుకా. ఇప్పుడు డిన్నరు సినిమా ఏం వద్దు, చక్కగా నా చేతులతో చేసి పెడతాను. ఏం అలా సరదాగా? ఆ సరదాలేం వద్దు. బయట తిని సినిమాకి వెళితేనే మన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకున్నట్ట. జాబ్ వచ్చింది కదా అని అనవసరమైన ఖర్చు పెట్టాలని చూడకు. ముందు నువ్వు స్కూటర్ కొను. రేపు జాబ్లో చేరితే నీకు మంచి డ్రెస్సులు లేవు, 4 జతలు కొను. నన్ను తీసుకెళితే నేనే సెలెక్ట్ చేసి పెడతాను. బాబాయ్ వాళ్ళకి నాకు జాబ్ వచ్చిన సంగతి చెప్పి స్వీట్ ఇచ్చొస్తాను. చెల్లెలతో చెప్పి బయలుదేరాడు వంశీ. స్వీట్ షాపులో 1/2 కేజీ స్వీటు కొనుక్కునెళ్లాడు. చంద్రశేఖర్ కూరగాయలకని సంచి తీసుకుని బయలుదేరబోతున్నాడు. బాగున్నావా బాబాయ్? రారా వంశీ, బాగున్నావా? చెల్లి బాగుందా? ఏంటి ఈ మధ్య అసలు రావడం మానేశావు? సంచి ఓ పక్కన పడేసి వంశీని ఆప్యాయంగా ఆహ్వానించి కూర్చోబెట్టాడు చంద్రశేఖర్. వంశీ చేతిలో స్వీట్ బాక్స్ ఉండడం చూసి, ఏదో తీపి కబురు మోసుకొచ్చినట్టున్నావు. జాబుగాని వచ్చిందా ఏమిటి అని అడిగాడు. కరెక్ట్గా గెస్ చేసావు బాబాయ్, నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది. స్వీటు డబ్బా చిన్నాన్న చేతికి అందిస్తూ చెప్పాడు వంశీ. విశాలా, మన వంశీ వచ్చాడు, లోపలికి కేకేశాడు. ఆవిడ లోపల ఏదో పనిలో ఉన్నట్టుంది. 5 నిమిషాల తర్వాత చేతులు తుడుచుకుంటూ వచ్చింది. బాగున్నావో వంశీ? అంజు బాగుందా? ఆవిడ ముఖమంతా ఆత్మీయత పులుముకుని అడిగింది. ఏం లేకపోయినా ఈ చక్కెర మాటలకేం కొద ఉండదు మనసులో అనుకున్నాడు వంశీ. బాగున్నాను పిన్ని, నాకు ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది, చెప్పి పోదామనొచ్చాను. సంతోషం బాబు. నిన్ను నీ చెల్లెల్ని చూస్తుంటే ఎవరి తలరాతలు ఎలా మారుతుందో కదా అనిపిస్తుంది. చదువులో నువ్వు మొదటి నుండి చురుకైనవాడివే, కానీ అంజు చదువులో ఎంత డల్లగా ఉండేది. పరీక్ష తప్పానని ఆత్మహత్య చేసుకోబోయింది కదా. అలాంటిది మళ్లీ పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ కావడమేమిటి? తర్వాత రాసిన ప్రతి పరీక్షలోనూ ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవడమేమిటి? ఇంజనీరింగ్లో మంచి ర్యాంక్తో సీటు తెచ్చుకోవడమేమిటి? చిన్నప్పటి నుండి చదువులో ఎంతో బ్రిలియంట్గా ఉండే మా రజని ఎంసెట్ 2 సార్లు రాసిన సీటు తెచ్చుకోలేకపోయింది. ఇంజనీరింగ్ అని కలవరించి చివరికి బీకాంలో చేరిపోయింది. తలుచుకుంటే నాకు అంతా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆవిడ తమని అభినందిస్తుందో అక్కసు వెళ్లగొక్కుతుందో తెలియలేదు వంశీకి. అదృష్టవంతుణ్ణి చెడగొట్టేవాడు లేడు, దురదృష్టవంతుణ్ణి బాగుచేసేవాడు లేడు అని ఊరికే అనలేదు పెద్దలు. మొత్తానికి అన్నయ్య పిల్లలు అదృష్టవంతులు అనుకోవాలి. మీరన్న ఆ అదృష్టం మా ఊరికే పట్టలేదు. ఆ అదృష్టం వెనక మా కఠోరమైన శ్రమ ఉంది అన్నాడు వంశీ. అమ్మా నాన్న చిన్నప్పుడే పోయారు. పెద్దగా ఆస్తిపాస్తులేమీ ఇచ్చిపోలేదు వాళ్ళు మాకు. చదువుకుంటే తప్ప ఈ ప్రపంచంలో బ్రతకలేమన్న స్పృహ ప్రతిక్షణం మా వెన్నుతట్టి చదువుకునేలా చేసింది బాబాయ్. కష్టపడ్డా ఫలితం దక్కని సందర్భాలు ఉంటాయి కదా. ఉంటాయి. మా కష్టం మమ్మల్ని దగా చేయనందుకు సంతోషించాలి. అంజుకి సంవత్సరంతో బీటెక్ అయిపోతుంది కదా. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటుందా? లేకపోతే ఇంతటితో ఆపేసి ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకుంటుందా? నేను పీజీ చేశాకే ఉద్యోగ ప్రయత్నాలు చేయమన్నాను, కానీ తను వినేట్టు లేదు. ఉద్యోగం చేస్తూనే పీజీ పార్ట్ టైంలో చేయాలనుకుంటుందట. మంచి ఆలోచనే. నీకు దొరికినట్టే మంచి కంపెనీలో తనకి ఉద్యోగం దొరికితే పీజీతో అవసరం కూడా ఉండదేమో. చదువుదేముంది, చదువుకుంటూ పోతే ఇంకా ఇంకా ఉంటూనే ఉంటుంది చదువు. చెల్లెలికి పెళ్లి చేసే ఆలోచన ఏమైనా ఉందా అడిగింది విశాల. మంచి సంబంధం దొరికితే ఈ వేసవిలో చేసేయాలని అనుకుంటున్నాను పిన్ని. మా పిన్ని కొడుకున్నాడు, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఎంటెక్ చేసి అమెరికా వెళ్ళాడు. ఈ సమ్మర్లో వస్తున్నాడు ఇండియాకు. మంచి మ్యాచ్ దొరికితే పెళ్లి చేసుకుని భార్యని వెంట తీసుకుని పోయే ఆలోచనలో ఉన్నాడు. మన అంజుని అడిగితే బాగుంటుంది కదా.
అంజుని అమెరికా పంపడం నాకిష్టం లేదు పిన్ని. నాకున్నది అదొక్కటే కదా. ఉన్న ఒక్కదాన్ని అంత దూరం పంపించేసి నేనొక్కడిని ఎలా ఉండగలను చెప్పు. పెళ్ళయ్యాక ఎలాగూ నీతో ఉండదు కదయ్యా. దాని మొగుడు వెంట అది వెళ్ళిపోతుంది. ఆ వెళ్లేది అమలాపురం అయితేనేమి, అమెరికా అయితేనేమి. అమలాపురం, అమెరికా ఒకటేనా నీ దృష్టిలో అన్నాడు చంద్రశేఖర్. దేశాల మధ్య దూరాలు తరిగిపోతున్నాయి ఈ రోజుల్లో. అబ్బో అంత దూరమా అని ఎవరూ అనుకోవడం లేదండి. ఉన్నతమైన చదువులు చదివిన యువత యువకులకు అక్కడున్న అవకాశాలు ఎక్కడెక్కడున్నాయి. మంచి భవిష్యత్తు ఏర్పడుతుందన్న ఆశతో ఎంతమంది ఇంజనీర్లు, డాక్టర్లు విదేశాలకి వెళ్ళిపోవడం లేదు. చెల్లెల్ని విడిచి ఉండలేనన్న ఆలోచన నీదేగాని అసలు అంజు ఏం కోరుకుంటుందో తెలుసుకున్నావా? తన ఫ్యూచర్ గురించి ఏం ప్లాన్ చేసుకుందో తెలుసుకున్నావా? ఇంజనీరింగ్ చదివిన ఏ ఆడపిల్లనైనా అడిగి చూడండి, ఇండియాలో జాబ్ చేయాలనుకుంటున్నావా, అమెరికా వెళ్లాలనుకుంటున్నావా అని. మెజారిటీ అమ్మాయిలు అమెరికా వెళ్లాలనుందని చెబుతారు. ఈ మధ్య ఒక టీవీ ప్రోగ్రాంలో చూశాను. అమెరికా వెళ్లి అక్కడే ఉండిపోవాలని ఎక్కువ మంది అమ్మాయిలు చెబుతున్నారు. కొందరు మాత్రం అవకాశం వచ్చి అమెరికా వెళ్లినా 4-5 ఏళ్లుండి బాగా సంపాదించుకుని ఇండియాకి తిరిగొచ్చేస్తామని చెప్పారు. ఒకరిద్దరు మాత్రమే ఇండియాలో ఉద్యోగం చేస్తామని చెప్పారు. మన అంజు కూడా అన్నకూచి ఎందుకు కాకూడదు? పసిదానిగా ఉన్నప్పటినుంచి దాన్ని గుండెల్లో పెట్టుకుని సాకాడు కదా వంశీ అన్నాడు చంద్రశేఖర్. అందరూ పిల్లల్ని గుండెల్లో దాచుకుని రెక్కల్లో పొదువుకునే పెంచుతారండి. వాళ్ళు పెరిగి పెద్దయ్యాక కూడా రెక్కల్లోనో గుండెల్లోనో దాగి ఉండలేరు కదా. రెక్కలు రాగానే ఎగిరి వెళ్ళిపోవడం లోక సహజం. మా రాధ పెద్దమ్మకి 3 మగపిల్లలే. ఒకడు లండన్కి, ఒకడు అమెరికాకి, ఒకడు దుబాయ్కి పెళ్ళాం పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతే మా పెద్దమ్మ పెదనాన్న వయసు మీద పడినా ఈ వయసులో ఇక్కడ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. అలా విదేశీ వ్యామోహంలో చిక్కుకుపోయిన యువకుల వల్ల ఈ దేశంలో అనాథలైన తల్లిదండ్రులు ఎంతమంది లేరు? మీరు చెప్పేదంతా కరెక్టే పిన్ని. కానీ అంజుకి అమెరికా వెళ్లాలని, లండన్ వెళ్లాలనో ఇప్పటివరకైతే లేదు. మా పిన్ని వాళ్ళది మంచి సంబంధం వంశీ. 100ల కొద్దీ ఎకరాల పొలం ఉంది. 1000 కొద్దీ రాబడుండే తోటలున్నాయి. అవన్నీ ఒకెత్తైతే మా చిన్నాన్న 25 ఏళ్లుగా గ్రామ సర్పంచ్గా చేసి సంపాదించిన కీర్తి ప్రతిష్టలు ఒకెత్తు. ఆయన తలుచుకుంటే ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేసి గెలిచేవారు. కానీ నా ఊరికి నేను సేవ చేసుకోవాలి అంటూ సర్పంచ్గానే ఉండిపోయారు. అంజు ఆ ఇంటికి కోడలుగా వెళితే మాత్రం చాలా అదృష్టవంతురాలు అనుకోవాలి. ఆ అబ్బాయి కూడా చాలా అందంగా ఉంటాడు. చాలా మెత్తటి మనసు. అంజుని పూల్లో పెట్టి చూసుకుంటాడు అనడంలో సందేహం లేదు. అడగమంటే మా చిన్నానని పిన్నిని అడుగుతాను. నా మాట కాదనరు. అంజుతో చెబుతాను పిన్ని. అది ఇష్టపడితే నాదేం లేదు. పెళ్లి పూర్తిగా ఆమె ఇష్టానికే వదిలిపెట్టదలుచుకున్నాను. అదేం మాట వంశీ? మంచి చెడ్డ పెద్దవాళ్లం. మనం ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి గాని పూర్తిగా దానిష్టం ఉండమేమిటి? ఆవిడ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. మంచి చెడ్డ పెద్దవాళ్లం మనం ఆలోచించొచ్చు. కానీ ఆ ఆలోచన ఆచరణలో పెట్టడానికి పెళ్లి చేసుకునే పిల్ల పూర్తి ఆమోదం కావాలి. ఎవరిని చేసుకోమంటే వారిని చేసుకునే కాలాలు కావి పిన్ని. తనకి నచ్చినవాణ్ణి కాదనే స్వేచ్ఛ ఏ ఆడపిల్లకైనా ఉండాలంటాను. స్వేచ్ఛలు హక్కులు ఇస్తూ పోతే ఇక సవ్యంగా చేసినట్టే పెళ్లి. అప్పుడు పెళ్లి మన చేతుల్లో ఉండదు. వాళ్లే చేసుకుంటారు. ఏ కులం కానివాణ్ణో మతం కానివాణ్ణో. అప్పుడు కాని తెక్క కుదరదు. ఆవిడ పెళ్లి పెత్తనం చేయకుండా అంతా అంజు ఇష్టం అని అడ్డుపుల్ల వేయడం వల్ల వచ్చిన అసహనం వల్లందో ఎందుకందో గాని నిజంగా అంజు అలా చేస్తుందా అనుకున్నాడు వంశీ. చేస్తే తను జుట్టు పీక్కోవడం న్యాయంగా అయితే చేయకూడదు. పెళ్లి విషయంలో తనకి నచ్చినవాణ్ణి కాదనే స్వేచ్ఛ ఉండాలి అనుకున్నప్పుడు తనకి నచ్చినవాణ్ణి చేసుకునే స్వేచ్ఛ కూడా ఆమెకుండాలి కదా. వస్తాను పిన్ని, వస్తాను బాబాయ్. కూర్చో వంశీ, టీ తీసుకువెళదు. అర్జెంటుగా వెళ్లాల్సిన పనుంది పిన్ని. మరోసారి వచ్చినప్పుడు తీసుకుంటాను. ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండా బయలుదేరాడు వంశీ. ఏనాడు టీ చొక్క ఇవ్వని పిన్ని ఈరోజు ఎంతో ఆత్మీయంగా ఇస్తానంటుంటే మనసులో ఏంటో చిరచిరగా అనిపించింది. ఉద్యోగం వచ్చిందనగానే తనో మనిషిగా కనబడ్డట్టున్నాడామెకు. 2 రోజుల తర్వాత పిన్ని ఎంత అవకాశవాదో, ముఖం చూసి బొట్లు ఎలా పెడుతుందో బాగా తెలిసినట్టయింది. ఏనాడు ఇంటికి రాని విశాల పతి సమేతంగా వేంచేసింది ఒకనాడు. అప్పుడు ఇంట్లో అంజు ఒక్కతే ఉంది. చుట్టూ పుస్తకాలేసుకుని చదువుకుంటూ. ఎప్పుడూ ఇంటికి రాని మనిషి వచ్చేసరికి ఏం మాట్లాడాలో తోచలేదు అంజుకి. బాగున్నావా పిన్ని, బాగున్నావా బాబాయ్ అంటూ నామమాత్రంగా పలకరించి కాఫీ కలిపే నెపంతో కిచెన్లోకి వెళ్ళిపోయింది. 10 నిమిషాల తర్వాత 2 కాఫీలు కలుపుకొచ్చి చెరో కప్పు ఇచ్చి మౌనంగా నిలబడింది. బాగా నల్లబడ్డావేమో అంజు, చిక్కిపోయావు కూడా. చదువు ఎక్కువైపోయిందా ఏంటి?
ఏం చిక్కిపోలేదు పిన్ని, నేను ఇదివరకులానే ఉన్నాను. ఇబ్బందిగా నవ్వింది. మీ అన్నయ్య నీకు పెళ్లి సంబంధం గురించి చెప్పాడా? సంబంధమా? నాకేం చెప్పలేదు పిన్ని. చూసారా, మంచి సంబంధమని వంశీకాంతగా చెబితే అసలు చెప్పనే లేదట. మా పిన్ని వాళ్ళ సంబంధం వంశీకి నచ్చలేదేమో అంది దీర్ఘం తీసినట్టుగా. వంశీ చెప్పకపోతేనేం, ఇప్పుడు నువ్వు చెప్పు అన్నాడు చంద్రశేఖర్. ఇంత దూరం వచ్చాక చెప్పకుండా ఎలా పోతాను? కాఫీ తాగి ఖాళీకప్పు కింద పెట్టి, అంజు నీకు అమెరికా వెళ్లే అదృష్టం పట్టబోతుందే అంటూ మొదలుపెట్టి తన పిన్ని కొడుకు ఎంత అందగాడో, ఎంత బుద్ధిమంతుడో, ఎంత సంపాదనాపరుడో, వాళ్లది ఎంత గొప్ప సంబంధమో నిన్న వంశీకి చెప్పిన దానికి ఓ 2 ఎక్కువే కలిపి చెప్పి అంజు అభిప్రాయం అడిగింది విశాల. అంజు తెల్లముఖం వేసింది. నాకేం తెలుసు పిన్ని, అన్నయ్యని అడగండి. పెళ్లి నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పాడు మీ అన్నయ్య. నువ్వు అంటే నేను వెళ్ళి మా పిన్ని బాబాయ్ కాళ్ల వేళ పడైనా సంబంధం ఖాయం చేసుకొస్తాను. మాట వరుసకి పెళ్లి నా ఇష్ట ప్రకారమే జరుగుతుందని చెప్పినా అన్నయ్యని కాదని నేనెలా చేసుకుంటాను పిన్ని? నా జీవితంలో పెళ్ళైనా ఏదైనా అన్నయ్య ఇష్టప్రకారమే జరుగుతుంది, జరగాలి కూడా. ఎందుకంటే నన్ను ఇంత పిల్లప్పటి నుండి గుండెల్లో దాచుకుని పెంచి పెద్ద చేసిన అన్నయ్యకి నా విషయంలో ఏ నిర్ణయాలు తీసుకోవాలన్నా సర్వాధికారాలు ఉన్నాయి. మీరు ఏదైనా చెప్పాలనుకున్నా అడగాలనుకున్నా అన్నయ్యని అడగండి, నన్నేమీ అడగనక్కర్లేదు. అన్నయ్యేమో చెల్లి ఇష్టప్రకారం అంటాడు, చెల్లెలేమో అన్నయ్య ఇష్టం అంటుంది. ఇద్దరి మధ్య విషయం తేలేలా లేదు. చిన్నప్పుడే తల్లిని తండ్రిని పోగొట్టుకున్న పిల్లలు కదా, ఎంత కాదనుకున్నా బావగారి పిల్లలు కదా, చేతిలో ఉన్న సాయం చేద్దామనొస్తే. విశాల ముఖం ఎలాగో పెట్టుకునంది. చిన్నపిల్ల నిజంగా అదేం చెబుతుంది? వంశీని రానివ్వు విశాల. చూడమ్మంజు, మీ పిన్ని మీకు మేలు చెయ్యాలన్న సదుద్దేశంతోటే వచ్చింది. నీకే కాదు, మీ అన్నయ్యకి ఒక మంచి సంబంధం తెచ్చింది. అది కూడా తన పుట్టింటి తరపు సంబంధమే. వంశీ చదువైపోయి జాబ్ కూడా వచ్చింది. ఈ సంవత్సరం నీ చదువు కూడా అయిపోతుంది. ఇక మీ పెళ్ళిళ్ళకి అభ్యంతరమేమిటి? నీ మనసులో ఏముందో చెప్పమ్మా. అన్నయ్య పెళ్ళయ్యాకే నా పెళ్లి జరగాలనుకుంటున్నాను బాబాయ్. మీ పిన్ని తెచ్చిన సంబంధం కుదిరితే 2 పెళ్లిళ్ళు ఒకేసారి అవుతాయి కదా. ఇంకేం మాట్లాడాలో తోచలేదు అంజుకి. అన్నయ్య తొందరగా వస్తే బాగుండు, తను తప్పించుకోవచ్చు అనుకుంది. అనుకున్నట్లే వంశీ వచ్చాడు. నట్టింట్లో పిన్నిని బాబాయిని చూసి అతడి ఆశ్చర్యానికి అంతులేకుండా పోయింది. నిన్న ఆమె తెచ్చిన సంబంధం తేల్చుకోవడానికే వచ్చింది అనుకున్నాడు. తన ఊహ కరెక్టేనని తర్వాత తెలిసిపోయింది. ఎంతసేపైంది బాబాయ్ అంటూ తను అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. అంజుకి మొన్న నేను చెప్పిన సంబంధం గురించి చెప్పనేలేదట కదా, నిష్ఠూరంగా అడిగింది విశాల. ఇంకా చదువు పూర్తి కాలేదు కదా పిన్ని, ఫైనల్ ఇయర్. అనవసరంగా చదువు డిస్టర్బ్ చేయడం ఎందుకని? ముందు సంబంధం ఖాయం చేసి పెట్టుకుంటే నువ్వు అనుకునే ఎగ్జామ్స్ అయిపోయాక పెళ్లి పెట్టుకోవచ్చు. అబ్బాయి అమెరికాలో ఉన్నాడని చెప్పావు కదా పిన్ని, వచ్చాక చూద్దాం. ఇంకా ఏ యుగంలో ఉన్నావు వంశీ? ఇంటర్నెట్లో పెళ్లిచూపులు ఏర్పాటు చేద్దాం. నచ్చితే సంబంధం ఖాయమైపోయినట్టే. ఎందుకంటే నా మాట పిన్ని వాళ్ళు కాదనరు. నీకు కూడా ఒక మంచి సంబంధం తెచ్చానయ్యా. ఎవరో కాదు, మా పెద్దన్నయ్య కూతురు రమ. మంచి సంబంధం ఏదన్నా ఉంటే చెప్పు విశాల అంటూ రాత్రి మా పెద్దన్నయ్య ఫోన్ చేశాడు. నాకు చటుకుని నువ్వు గుర్తుకొచ్చావు. అంత మంచి సంబంధం బయట వాళ్ళకెందుకు పోనివ్వాలని మనవాళ్లకే పడాలన్న స్వార్థంతో వచ్చాను. నువ్వు సరేనంటే మా అన్నయ్యతో చెప్పి పెళ్లిచూపులకి అరేంజ్ చేస్తాను. ఇంట్లో పెళ్లి కావలసిన చెల్లెలుండగా నాకిప్పుడు పెళ్ళేమిటి పిన్ని? అంజు పెళ్ళయ్యాకే నా పెళ్లి. అదెప్పుడో డిసైడ్ అయిపోయిన విషయం. అన్న చెల్లెలిద్దరూ కూడబలుకుని చెబుతున్నారా ఏమిటి? ముందే కూడబలుకోవడానికి నువ్వు మాకు సంబంధం గురించి చెప్పింది ఇప్పుడే కదా పిన్ని, నవ్వుతూ అన్నాడు వంశీ. కూడబలుకున్నట్టు కాకపోతే అన్నయ్య పెళ్ళయ్యాకే నా పెళ్లి అని చెల్లెలు, చెల్లెలు పెళ్ళయ్యాకే నా పెళ్లి అని అన్నయ్య అంటాడా? అంటే ఏమైంది కాని ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి అనుకుంటే ఇక సమస్య ఉండదుగా, చంద్రశేఖర్ అన్నాడు. ఎంతో మంచి మనసుతో మాకు మంచి సంబంధాలు పడాలన్న ఆరాటంతో మా ఇంటికి మీరిద్దరూ వచ్చినందుకు కృతజ్ఞతలు బాబాయ్. ఎప్పుడు రాని పిన్ని కూడా వచ్చినందుకు మరీ ఆనందంగా ఉంది. కానీ ఇప్పుడప్పుడే నేను పెళ్లి చేసుకోవాలని అనుకోలేదు. అంజు చదువైపోయి అదొక ఇంటిదైపోయాక నా పెళ్లి గురించి ఆలోచిస్తాను. అంతవరకు ఏ సంబంధం చూడదలుచుకోలేదు. ఇక నాంచడం ఎందుకని మనసులో ఉన్నమాట స్పష్టంగా చెప్పేశాడు వంశీ. మళ్ళీ కావాలనుకున్నప్పుడు ఇంత గొప్ప సంబంధం రాకపోవచ్చు వంశీ. మా పెద్దన్నే కాంట్రాక్టర్గా లక్షలు కోట్లు సంపాదించాడు. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో పెద్ద పెద్ద బంగ్లాలున్నాయి. మంచి షాపింగ్ సెంటర్లలో ఎన్నో షాపులున్నాయి. విదేశీ బ్యాంకుల్లో కోట్లు కోట్లు దాచుకున్నాడు. మా రమ ఒక్కతే కూతురు ఆయనకు. అదంతా దాందే కదా. అంటే అదంతా నీదవుతుందన్నమాట. ఆ పిల్లని చేసుకుంటే నీ దశే తిరిగిపోతుంది.
ఎళ్లద్ద మీదొచ్చే ముష్టి డబ్బుతో బ్రతుకు వెళ్లదీసే ఈ జీవితం ఎక్కడా? కోటీశ్వరుడి అల్లుడుగా ఆ జీవితం ఎక్కడా? ఎందుకో చెప్పలేనంత జుగుప్సగా అనిపించాయి ఆమె మాటలు. అయినా పైకి అదేమీ వ్యక్తం చేయకుండా శాంతంగా జవాబిచ్చాడు. నా కాబోయే భార్య వల్ల నేను అందలాలు ఎక్కాలని అనుకోవడం లేదు పిన్ని. ఆయాచితంగా వచ్చేదానికోసం అరులు చాచే మనస్తత్వం కాదు. నేను కష్టపడి సంపాదించుకున్న డిగ్రీ ఉంది. అదిచ్చే సెక్యూరిటీ చాలు నాకు. వెర్రి ఆశలేం లేవు. ఆ టైం వచ్చినప్పుడు గంతకు తగ్గ బొంత దొరకపోదలే పిన్ని. నువ్వేం వర్రీ అవ్వకు. పెద్ద మనసు చేసుకుని ఇంత దూరం వచ్చినందుకు కృతజ్ఞతలు. నిన్ను నీ చెల్లిని సాకి సంతరించలేదని నీకు కోపంగా ఉన్నట్టుంది వంశీ. అందుకే పొల్లవిరుపుగా ఎలాగో మాట్లాడుతున్నావు. ఒక కుటుంబం ఇంకో కుటుంబాన్ని సాకి సంతరించే రోజులైవి. మీ బాబాయి గెజిటెడ్ ఉద్యోగి. పెద్దలిచ్చిపోయిన ఆస్తిపాస్తులేం లేవు. నీకా సంగతి తెలియంది కాదుగా. మా పరిస్థితి అర్థం చేసుకునే జ్ఞానం నీకుందనుకుంటున్నాను. ఛ, మాకు నీ మీద కానీ బాబాయ్ మీద కానీ కోపమేం లేదు పిన్ని. నేను మాట్లాడింది పొల్లవిరుపు మాటలు కాదు, వాస్తవాలు నొచ్చుకున్నాడు వంశీ. అంజుకి ఇప్పుడు పెళ్లి అనుకోలేదు కదా. మన రజని ఉంది కదా పిన్ని. అంజు కంటే 1 సంవత్సరమే చిన్నది. ఈ సంవత్సరంతో ఎంఏ అయిపోతుంది కదా. మా పిన్ని కొడుకు ఇంజనీరింగ్ చేసిన అమ్మాయే కావాలంటున్నాడు. లేకపోతే కన్నబిడ్డను పక్కకు పెట్టి పరాయి బిడ్డ కోసం ఎందుకొస్తాను? నాకొకటి మాత్రం బాగా తెలుస్తోంది. అదృష్టవంతుణ్ణి చెరిపేవాడు లేడు, దురదృష్టవంతుణ్ణి బాగు చేసేవాడు లేడని పెద్దలు ఊరికి అనలేదనిపిస్తోంది. మీరు కలలో కూడా ఊహించని సంబంధాలొచ్చి తలుపు తడితే కాల్దనుకుంటున్నారు. ముమ్మాటికి ఇది మూర్ఖం. తర్వాత మీరే పశ్చాత్తాపడతారు. ఇక వెళదామా? లేచాడు చంద్రశేఖర్. నువ్వు అనవసరంగా శాపనార్థాలేమీ పెట్టబోకు. పెళ్ళిళ్ళు ఎక్కడ రాసుంటే అక్కడవుతాయి. మా ప్రాప్తంలో ఏముంటే అది అనుభవిస్తానులే బాబాయ్. మీరు మాత్రం ఏం చేస్తారు? ప్రాప్తమా మన్నా? తలపొగరుతో చేసుకుంటున్నారు. మీకు మీరు ద్రోహం.